అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ యూ అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో ఈ పర్సన్తో మీకు రిలేషన్ ఏదైనా ఉండొచ్చు. కొంతమందికి మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తుండొచ్చు, కొంతమందికి మీ కిడ్స్, కొంతమందికి మీ సిబ్లింగ్స్, రిలేటివ్స్, లేకపోతే కలీగ్స్, ఈ విధంగా అనమాట, ఫ్రెండ్స్, ఈ విధంగా ఎవరైనా అయి ఉండొచ్చు, మీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. సో ఎవరు వీళ్ళు, ఎందుకు మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నది ఈ రీడింగ్లో ఇప్పుడు మనము చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీద రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఎవరు ఈ పర్సన్, ఎందుకు మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ నేను ఒక పర్సన్కి చేసినట్టు చేస్తాను రీడింగ్, కానీ ఇక్కడ మీకు ఒక పర్సన్ కంటే ఎక్కువ మంది కూడా ఆలోచించే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ హూ ఈజ్ దిస్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ అండ్ వై దే ఆర్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్. ఎవరు కలెక్టివ్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఎందుకు. జోడియాక్ సైన్స్ కనుక వస్తే నేను అది చెప్తాను, అది కంపల్సరీ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎవరు ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. 8 of Swords. ఓకే, డెత్. ఓకే, వన్ మోర్ యూనివర్స్. 7 of Wands. ఓకే, కార్డ్స్ చాలా పెయిన్ఫుల్గా వచ్చింది. యాక్చువల్లీ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా మనకు 2 of Swords వచ్చింది. ఓకే, ఈ రీడింగ్లో ఇవాళ చూసే వాళ్ళకి ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారంటే డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసిన పర్సన్ అన్నట్లు క్లియర్లీ చూపిస్తుంది. ఓకే, చాలా అంటే చాలా డీప్గా హర్ట్ చేసిన పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ సైన్స్ వచ్చేసి ఏంటి అని అంటే అక్వేరియస్, కుంభరాశి, స్కార్పియో వృశ్చిక రాశి, లీబ్రా తులారాశి, ఏరీస్ మేషరాశి. ప్రస్తుతానికి ఈ సైన్స్ చూపిస్తుంది. ఓకే, ఈ సైన్ ఉన్న పర్సన్ మీ గురించి ఆలోచించే ఛాన్సెస్ ఇక్కడ ఉందన్నమాట. సో ఇంకా ఈ పర్సన్ ఏంటి అని అంటే 2 of Swords సిచ్యువేషన్తో ద మూన్. అసలు కార్డ్స్ అంటే స్ట్రెయిట్గా ఎలా వచ్చాయి అని అంటే చూడండి, ద హ్యాండ్ మ్యాన్ సిచ్యువేషన్. అసలు ఇది నేను ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. ద హ్యాండ్ మ్యాన్ సిచ్యువేషన్, 9 of Wands, మూన్, 2 of Swords. ఓకే, ఈ పర్సన్ డెఫినెట్లీ మీ కనెక్షన్కి సంబంధించి మీకు సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు అని చెప్పేసి చూపిస్తుంది. అది చాలా మెయిన్ ఎనర్జీ ఇక్కడైతే. ఓకే, అలాంటి పర్సన్ మీకు సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకొని పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ డెఫినెట్లీ 9 of Wandsతో పాస్ట్లో ఒక విధంగా బిహేవ్ చేసి ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చేసరికి డిఫరెంట్గా బిహేవ్ చేసేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ఎంతగానంటే మీరు ఇప్పుడు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఈ సిచ్యువేషన్ని. అంటే ఈ పర్సన్ పాస్ట్లో బాగుండేది మెయిన్ అనమాట. అలా ఉండేసి సడన్లో వీళ్ళు బ్లాక్ పెట్టడం లాంటిది, సడన్లీ మీ కనెక్షన్లో మీకు ఇంకా వీళ్ళు బ్లాక్ పెట్టేసి వాల్ అనేది పెట్టేసి మీరు మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వకుండా ఒక సమ్ సార్ట్ ఆఫ్ డిస్టెన్స్ అనేది, అంటే దగ్గరగా ఉన్నప్పుడు కూడా దూరంగా ఉన్నట్లు బిహేవ్ చేస్తారు చూడండి, ఆ విధంగా బిహేవ్ చేస్తున్నట్లు చూపిస్తుంది. సో అలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట ద మూన్. ఈ పర్సన్ ఎవరు అని అంటే మీకు ఈ పర్సన్ మీ కనెక్షన్కి సంబంధించి మీతో ఏదో ట్రూత్ హైడ్ చేయడం లాంటిది, ఏదో ఎక్స్ప్రెస్ చేయలేదు వీళ్ళు, దాచిపెడుతూ ఉండడం అనమాట. సమ్ సార్ట్ ఆఫ్ సీక్రెట్ అయి ఉండొచ్చు, ఏదో విషయం అయి ఉండొచ్చు, మీకు చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇది దాచిపెట్టేసి అలానే లైక్
మిమ్మల్ని కూడా ఈ విధంగా సఫికేట్ సిచ్యువేషన్, అంటే వాళ్ళు చెప్పకపోవడం వల్ల మీరు ఆ సిచ్యువేషన్లో అసలు ఏం జరుగుతుందని అర్థం కాకపోవడం, రైట్? సో అలాంటి పర్సన్, ఆ సిచ్యువేషన్లో మిమ్మల్ని వదిలేసిన పర్సన్, అలాంటి సిచ్యువేషన్ మిమ్మల్ని పెట్టిన పర్సన్ మీ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నట్లు క్లియర్లీ చూపిస్తుంది. ఓకే, అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని అసలు మొత్తం అంతా రీడింగ్ అదే చూపిస్తుంది లిటరల్లీ. ఓకే, 2 ఆఫ్ స్వర్డ్స్, ఈ పర్సన్ మిమ్మల్ని క్రాస్ రోడ్లో వదిలిపెట్టడం అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, వీళ్ళు చేసిన పనికి మీరు ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది యాక్సెప్ట్ చేయకపోవడం. ఇప్పుడు మీరు ఏంటి అని అంటే ఇప్పుడు మూవ్ ఆన్ అవ్వాలా, లేకపోతే ఇలా స్టక్ అయిపోయి ఉండాలా, ఏం చేయాలి అని చెప్పేసి తెలియకపోవడం అనమాట. అంటే మధ్యలో ఉండిపోవడము, మొత్తం అంతా మీకు ఓవర్ థింక్ చేస్తుండడము. అసలు దీనికి ఒక నిమిషం, కెమెరా మూవ్ అవుతుంది. అసలు మీకు దీనికి సంబంధించి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి అర్థం కాదనమాట. బ్యాలెన్స్ అనేది మిస్ అవుతున్నారు, ఎమోషనలీ చాలా చాలా డ్రైన్ అవుతున్నారు ఈ పర్సన్ చేసిన పనికి అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో అలాంటి ఎమోషనల్ డ్రైన్ 8 ఆఫ్ స్వర్డ్స్ చూపిస్తుంది అని అంటే ఎమోషనలీ మీరు ఓవర్గా థింక్ చేయడము, ఈ పర్సన్ గురించి ఆలోచనలు కంటిన్యూస్గా వస్తూ ఉండడము, వీళ్ళు స్టక్ చేసి పెట్టడం అనమాట మిమ్మల్ని ఏం చేయకుండా. అండ్ ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని మీరు కోల్పోయారు ఈ పర్సన్ వల్ల. అంటే మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారో అలా కాకుండా టోటల్ డిఫరెంట్ పర్సన్ లాగా ఇప్పుడు అయిపోవడము, అసలు కొంచెము నెగిటివ్ సైడ్లో అని చెప్పొచ్చు. అంటే ఇంతకుముందు మీరు ఒకవేళ చాలా స్ట్రాంగ్ బ్రేవ్ పర్సన్, ఏదైనా సరే మీరు ఇలానే చేసేస్తారు అని అంటే ఈ పర్సన్ ఎంటర్ అయిన తర్వాత మీరు ఆ హోప్ని మిమ్మల్ని మీరు లైక్ కంప్లీట్లీ చేంజ్ అయ్యే విధంగా, అంటే కొంచెము లో పాయింట్లో చేంజ్ అయినట్లుగా చూపిస్తుంది అనమాట. సో ఈ సిచ్యువేషన్ మిమ్మల్ని పెట్టిన పర్సన్, మిమ్మల్ని ఎమోషనల్ డిస్టర్బ్ చేసిన పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. చాలా చాలా డిఫికల్టీస్ అయితే ఈ పర్సన్ మీకు కాజ్ చేశారు అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అసలు ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకుంటే తిరిగి వెనక్కి లైక్ ఏంటి అని చెప్పేసి ఈ పర్సన్ చేసిన విధానానికి అసలు మీరేనా ఇప్పుడు ఉన్నది, అసలు లేకపోతే వేరే పర్సనా అన్న విధంగా చేంజ్ అవ్వడం అనమాట. సో ఈ విధంగా ఈ సిచ్యువేషన్కి మిమ్మల్ని తీసుకొచ్చిన పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే కళ్ళకు గంతలు నేను చాలా క్లియర్గా చూస్తున్నాను ఈ రీడింగ్లో మెసేజెస్. మీరు ఈ పర్సన్ చేసిన పనికి, వీళ్ళు మీకు పెట్టిన బాధకి కొంతమంది ఏంటంటే నేను చూడలేకపోయానా ఇదంతా, లేకపోతే అంటే నేను కళ్ళకి అంతగా గంతలు కట్టేసుకొని ఉన్నానా అని. మనం కొన్నిసార్లు స్మోకీనెస్లో మనం చూడలేం, రైట్? అసలు అంత జరుగుతున్నా సరే మన కళ్ళ ముందు మనకు అర్థం అవ్వదు, అంటే మనం ఇదే రియల్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారిగా ఆ పర్సన్, అవతల పీపుల్ డిఫరెంట్గా యాక్ట్ చేసేసరికి మన మీద, మన నమ్మకం మీద మనకు లైక్ డౌట్ వస్తుందన్నమాట, నిజంగానే నేను ఇది బిలీవ్ చేశానా అని చెప్పేసినట్లు. సో అలాంటిది ఏదో ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అంటే నేను కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్నానా ఇంతవరకు, నేను ఇది చూడలేకపోయినానా అని చెప్పి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేయడం అనమాట. సో మీకు ఆ క్వశ్చన్ చేయించే వరకు, ఆ సిచ్యువేషన్లో తెప్పించే వరకు ఉన్న లైక్ అలాంటి పర్సన్, మరి మీరు ఇప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉండొచ్చు అసలు ఏంటి అని చెప్పేసి, రైట్? అలాంటి పర్సన్, ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, డెత్ సిచ్యువేషన్, రీబర్త్ సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్గా ఈ పర్సన్ చేసిన ఇంపాక్ట్కి కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరిగేంత వరకు కూడా మీ లైఫ్లో ఇంపాక్ట్ అనమాట. అంటే ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీరు కంప్లీట్ చేంజ్, పెయిన్ఫుల్ సిచ్యువేషన్ క్వశ్చన్స్ అడుగుతూ ఫైనల్లీ బయటికి రావడము, ఇంకా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడము, ఇంకా ఇక్కడ ఉండకూడదు ఈ సిచ్యువేషన్లో, ఇదంతా చాలా బాధను కాజ్ చేసిన ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది, రైట్? ట్రాన్స్ఫర్మేషన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, కంప్లీట్లీ ఫిజికల్గా చేంజ్ అయిపోవాలి, అసలు థాట్స్ అనేది, ఇంకా ఒపీనియన్స్ అనేది, మీ బిలీఫ్స్ అనేది కూడా చేంజ్ అయిపోవడం అనమాట. అలాంటి ట్రాన్స్ఫర్మేటివ్ సిచ్యువేషన్కి తీసుకొచ్చిన పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు, మీ కనెక్షన్కి సంబంధించి, మీకు సంబంధించి ఇంపార్టెంట్ ఇవ్వలేదు. ఇంకోటి కొంచెము టిమిడ్, అంటే పిరికితనంతో ఈ పర్సన్ మీకు దూరం పెట్టేసి ఆన్సర్స్ అనేది క్లియర్గా ఇవ్వకుండా బ్లాక్ చేయడం అనమాట. సో డెఫినెట్లీ ఇలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, చాలా చాలా స్ట్రాంగ్గా బ్లాక్ పెట్టారు. అసలు చూడండి, కార్డ్స్ స్ట్రెయిట్గా ఇవే వచ్చింది ఇప్పుడైతే రీడింగ్లో. సో మరి ఎందుకు ఆలోచిస్తున్నారో చెక్ చేద్దాం. ఓకే, కనెక్షన్ ప్రియారిటీ అయితే ఈ పర్సన్ అస్సలు ఇవ్వనే లేదు. వీళ్ళు చాలా థింగ్స్ నడుస్తున్నాయి వీళ్ళ లైఫ్లో, మనీ అని చెప్పేసి, మటీరియల్ థింగ్స్, లేకపోతే కెరియర్ అని చెప్పేసి, ప్యాషన్ అని చెప్పేసి, అట్రాక్షన్ అని చెప్పేసి ఇవన్నీ చూపిస్తుంది. సో ఇవన్నీ దాంట్లోకి ప్రియారిటీ ఇచ్చేసి కనెక్షన్ మీ దగ్గరకు వచ్చేసరికి నేను ఇప్పుడే చూడదలుచుకోలేదు ఈ కనెక్షన్లో ఇంపార్టెన్స్ అని చెప్పేసి ఉంటుంది చూడండి, అలా దూరంగా పెట్టేసి మొహం తిప్పేసుకోవడం లాంటిది అనమాట. ఓకే,
ఆ వర్డ్ కరెక్టో కాదో నాకు తెలీదు, బట్ అలాంటిది ఇక్కడ చూపిస్తుంది. సో అలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. అందుకని ఇక్కడ డీప్గా హర్ట్ అయింది. ఈ రీడింగ్ ఎవరైతే ఇవాళ చూస్తున్నారో, ఈ పర్సన్ మీ గురించి ఎవరైతే ఆలోచించారో వీళ్ళు చాలా డీప్గా మిమ్మల్ని హర్ట్ చేశారనేది మాత్రం చాలా ష్యూర్. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. సో చూద్దాము అసలు ఎందుకు ఆలోచిస్తున్నారు అన్నట్లు. యూనివర్స్, ప్లీజ్ షో మీ వై దిస్ పర్సన్ ఈజ్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్. ఎందుకు ఈ పర్సన్ మా కలెక్టివ్ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకొక విషయము, చాలామంది నాకు హెల్త్ బాగాలేనప్పుడు చాలామంది మెసేజ్ చేశారు, రెమెడీస్ చెప్పారు, మెడిసిన్స్ చెప్పారు, తొందరగా నేను రికవర్ అవ్వాలి అని చెప్పేసి ప్రే కూడా చేశారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐ ఫీల్ బ్లెస్డ్. ఓకే, అసలు అంటే ఆ మెసేజెస్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇంతమంది రికవర్ కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు అని చెప్పేసి అనిపించింది. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ యాక్చువల్లీ. నిజంగానే లైక్ సోల్ ఫ్యామిలీ అని చెప్పేసి నేను అది చూస్తుంటే మెసేజెస్ చూసినప్పుడు నాకు ఇంకా ఎక్కువ హ్యాపీగా అనిపించింది అనమాట. అంత కనెక్టెడ్గా ఫీల్ అయ్యాను. మీరు ఈ జర్నీని ఇలానే కంటిన్యూ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేయర్స్కి, మీరు చెప్పిన రెమెడీస్కి, మెడిసిన్స్కి నేను తొందరగా రికవరీ అవ్వాలని చెప్పి కోరుకున్నందుకు దీని అన్నిటికీ చాలా చాలా థ్యాంక్స్. ఓకే, సో నేను నిజంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు అవన్నీ చూసినప్పుడు. ఎందుకంటే ఒకరు మన గురించి పాజిటివ్గా కోరుకుంటున్నారు అని అన్నారంటే అది చాలా గ్రేట్ థింగ్. అంత ఈజీగా ఒక బ్లెస్సింగ్స్లో మనము ఉండమన్నమాట. సో అలా ఉన్నాము అని అంటే ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్ థింగ్ అని చెప్పొచ్చు. అందుకే నాకు చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను నేను నిన్న. అసలు నిన్నని కాదు, లాస్ట్ 1 వీక్ నుంచి నేను రిసీవ్ చేసుకుంటూ ఉన్నాను యాక్చువల్లీ మెసేజెస్ అన్నీ. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా పేషెన్స్ చూపించారు. డిలే అయ్యింది రీడింగ్స్కి, డిలే అయినప్పటికీ అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోవడమే కాకుండా అంటే కంప్లీట్లీ కొంతమంది ఏంటంటే ఇప్పుడే కావాలి రీడింగ్ అని చెప్పి తొందరలో ఉంటారు, రైట్? సో అసలు అలా చాలా రేర్గా కూడా వచ్చింది. బాగా అర్థం చేసుకున్నాను అనమాట. అంటే పర్లేదు మ్యామ్, మీరు ఫస్ట్ రిలాక్స్ అవ్వండి, రెస్ట్ తీసుకోండి, మీరు రికవర్ అయిన తర్వాతే రీడింగ్ చేయండి అని చెప్పడం అనమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అవన్నీ చూసి. అంటే ఇంత అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి నా లైఫ్లో. ఓకే, సో అందుకనే నేను సోల్ ఫ్యామిలీ అని చెప్పేది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అసలు మీరు అందరూ నా లైఫ్లో ఉన్నందుకు. ఓకే, సో మనస్ఫూర్తిగా చెప్తున్నాను అది. సో చూద్దాం మరి ఎవరు ఈ పర్సన్, ఎవరు అనేది చూసాం, రైట్? ఎందుకు అన్నది చూద్దాం ఇప్పుడు. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ ఎందుకు ఈ పర్సన్ మా కలెక్టివ్ గురించి ఆలోచిస్తున్నారు. వాట్ ఈస్ ద రీజన్ వై దిస్ పర్సన్ ఈజ్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్. 7 of Swords, మోసం చేశారు, రైట్? చాలా డిసెప్టివ్ ఎనర్జీ అసలు ఈ రీడింగ్లో. చాలా చాలా డిసానెస్ట్, అబద్ధాలు చెప్పడము, రన్నింగ్ అవే ఎనర్జీ. ఇది మీకు కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు. ఫోర్స్ఫుల్గా అస్సలు తీసుకోకండి. ఓకే, స్ట్రాంగ్గా మెసేజ్ ఎవరికైతే ఇవ్వాలి, కలెక్టివ్లో ఎవరికైతే స్ట్రాంగ్ ఉందో ఆ మెసేజెస్ యూనివర్స్ సెండ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇవాళ రీడింగ్లో ఇది వచ్చేసి స్ట్రాంగ్ మెసేజ్. ఓకే, పేజ్ ఆఫ్ స్వోర్డ్స్, 7 of Swords, పేజ్ ఆఫ్ స్వోర్డ్స్, వెరీ వెరీ స్వోర్డ్సీ ఎనర్జీ ఈ రీడింగ్లో. లాస్ట్ వచ్చేసి 8 of Pentacles, 5 of Cups, రిగ్రెషన్ నడుస్తుంది. సో సైన్స్ వచ్చేసి మళ్ళీ అవే వచ్చింది. సైన్స్ ఈ పర్సన్కి అవి ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను అంతే. ఓకే, మళ్ళీ సేమ్ అక్వేరియస్, కుంభరాశి, జెమినాయి, మిథున రాశి, క్యాప్రికాన్, మకర రాశి. ఓకే, అయ్యి ఉండొచ్చు, బట్ కంపల్సరీ అయితే అవసరం లేదు ఈ సైన్స్ ఉన్న పర్సన్. ఓకే, లేకపోతే ఏమై ఉండొచ్చు అంటే కొంతమందికి ఈ సీజన్స్ వచ్చినప్పుడు, నేను ఇప్పుడు ఏదైతే సైన్స్ మీకు చెప్పాను రైట్ స్టార్టింగ్ నుంచి, ఈ సీజన్స్ నడుస్తున్నప్పుడు ఈ సిచ్యువేషన్స్ మీకు జరిగిండొచ్చు అనమాట. ఓకే, సో ఈ ఏదైతే అంటే ఇప్పుడు నేను చెప్పిన సీజన్స్లో ఈ సిచ్యువేషన్స్ అనేవి నడిచి మీరు హర్ట్ అయిన విషయము, ఈ పర్సన్ మీకు ఈ విధంగా చేసిన విషయం కూడా అయి ఉండొచ్చు కొంతమందికి. ఓకే, సో ఎందుకు ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే మరి ఇంత బాధ పెట్టినప్పుడు ఈ రిగ్రెషన్ అయితే ఉండాల్సిందే, రైట్? 5 of Cupsతో డిసప్పాయింట్మెంట్, అంత అంటే గిల్టీ ఫీలింగ్ ఇలా చేశానే అని చెప్పి రిగ్రెట్ అవుతూ ఉండేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో అందుకు ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నట్లు ఉంది. అండ్ అదొకటే కాదు, ఈ పర్సన్ ఇక్కడ పేజ్ ఆఫ్ స్వోర్డ్స్కి సంబంధించి మీ గురించి ఏదో తెలుసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్. మేబీ వీళ్ళు ఒకవేళ మీరు కనుక ఫొటోస్ లేకపోతే ఏదైనా పాత మాట్లాడుతున్న టైంలో మెసేజెస్ పెట్టడం లాంటిది, మీ స్టోరీస్ చదవడము, లైక్ మీరు
పిక్స్ అలాంటివి ఇన్స్టాలో, స్నాప్చాట్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి రైట్. ఇలాంటి దానిలో ఎక్కడైనా మీరు పోస్ట్ చేస్తూ ఉన్నారు అని అంటే చూడడం అనమాట, దాన్ని చూడడము, సమ్ సార్ట్ ఆఫ్ రీసెర్చ్ లాంటిది, సమ్ ఇన్ఫర్మేషన్ ఏదో తెలుసుకోవడం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అది చూసినప్పుడు ఈ పర్సన్కి వీళ్ళు చేసిన ఇమ్మెచ్యూర్ బిహేవియర్ గుర్తుకొస్తుంది. ఓకే, వెరీ ఇమ్మెచ్యూర్ గుర్తుకు రావడము, అది చూసి వీళ్ళకి బాధ అనిపించడము, రిగ్రెట్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో అందుకని ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే అది ఆ సిచ్యువేషన్ వీళ్ళకు ఒక విధంగా పోక్ చేయడం అనమాట. మీరు గుర్తుకు రావడము, ఆ విధంగా వాళ్ళు చేసిన పని అంతా తలుచుకోవడము. సో అందుకని ఈ పర్సన్ ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. 7 of Swordsలో వీళ్ళు ఇంకా ఎందుకు ఆలోచిస్తారు అంటే వీళ్ళకి ఇప్పుడు చూసినప్పుడు వీళ్ళకి గుర్తుకు రావడం. 7 of Swords రన్నింగ్ అవే ఎనర్జీ, డెఫినెట్లీ సైలెంట్గా అయిపోవడం ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి చెప్పకుండా. కొంతమందికి ఏంటి అని అంటే మిమ్మల్ని హర్ట్ చేశారు రైట్, అదైతే చూసిందే స్టార్టింగ్ అంతా. అండ్ కొంతమందికి మీ దగ్గర నుంచి ఏదో తీసుకెళ్ళిపోయారు ఈ పర్సన్, మనీ అయి ఉండొచ్చు, ఏదో మీకు వాల్యుబుల్గా అనిపించింది. మీ ట్రస్ట్ కూడా, ఆఫ్కోర్స్ ట్రస్ట్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ రైట్. ట్రస్ట్ కూడా మీ నుంచి తీసుకుని వెళ్ళిపోయిండొచ్చు ఈ పర్సన్. ఓకే, అంటే బ్రేక్ చేసిండొచ్చు. సో సంథింగ్ అలాంటిది ఏదో వీళ్ళు మీ నుంచి ఒక థెఫ్ట్ టైప్ ఏదో తీసుకొని వెళ్ళిపోయారు, బాగా అది హర్ట్ చేసి మిమ్మల్ని అని చెప్పేసి అనమాట. సో దానికి సంబంధించి తీసుకొని వచ్చేసారు అని చెప్పేసి కూడా అది ఇలా చేసిండకూడదే అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటనంటే ఇక్కడ అది తీసుకొని వెళ్ళడం మెయిన్ థింగ్ కాదు, మీరు అడిగింటే ఇచ్చిండొచ్చు ఈ పర్సన్కి రైట్. లెట్స్ సే మనము లైక్ బేసిక్ ఎగ్జాంపుల్ జనరల్గా జరిగేది మనీకి సంబంధించి అనుకుందాము. అడిగితే ఏదైనా సరే హెల్ప్ చేసేయచ్చు, సింపుల్గా అయిపోతుంది. బట్ మోసం చేసి తప్పుగా మాట్లాడి షుగర్ కోటింగ్గా చేసేసి మనీ లాంటిదో జ్యువెలరీ లాంటిదో ఇలాంటిది ఏదైనా తీసుకొని మెటీరియల్ థింగ్స్ తీసుకొని వెళ్ళిపోతే బాధ అనిపిస్తుంది రైట్, అలాంటిది అనమాట. సో ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ చూపిస్తుంది 7 of Swordsతో. ఈ పర్సన్ మీకు ఆ విధంగా బాధ పెట్టడము అంటే ఏదో తీసుకొని వెళ్ళిపోయారు, కానీ ఇది డిసెప్టివ్నెస్తో వాళ్ళు మీ నుంచి తీసుకొని వెళ్ళడం, ఆనెస్ట్గా ఉండి తీసుకోలేదు, ఏదో అంత షుగర్ కోటింగ్ ఎనర్జీతో మీతో బిహేవ్ చేసి తీసుకొని వెళ్ళిపోవడం అనేది చూపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఆలోచిస్తున్నారు, ఇలా చేయకుండా ఉంటే బాగుండే అని చెప్పేసి దీని గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకు నచ్చట్లేదు. ఇంకో విషయం ఏంటంటే అది ఇప్పుడు వీళ్ళు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు అంటే ఇంతవరకు వీళ్ళు హైడ్ చేసి పెట్టడం లాంటిది, లేకపోతే లైక్ కొన్నిసార్లు మాటల్లో ఏదేదో విధంగా మాట్లాడి తప్పించుకునే టైప్ ఉంటుంది రైట్. కానీ కొన్నిసార్లు నిజం అనేది లైట్లోకి వచ్చేస్తే ఇంకా దాన్ని ఏం చేయలేరు. సో వీళ్ళు ఇలా చేశారు అని చెప్పేసి మీరు తెలుసుకొని ఉండొచ్చు. ఓకే, మీకు అది కంప్లీట్లీ ఇంకా ఆనెస్ట్గా మీకు అర్థమైపోయింది. సో అలా అర్థమైపోయింటే కూడా ఇక్కడ 7 of Swords ఈ లైట్ ఇక్కడ వచ్చేసరికి అంటే ఇంకా బ్యాడ్గా కనిపిస్తారు రైట్. సో ఇలా చేశానే నేను అని చెప్పి బాగా అనిపించినప్పుడు ఇంకేం చేస్తారు. సో అది కూడా వీళ్ళకి నచ్చట్లేదు. అందుకని చెప్పేసి అంటే ఇప్పుడు నేను వెలుగులోకి వచ్చేసాను, నేను చేసిన పని బయట పడిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. నేను ఇప్పుడు లైట్లోకి వచ్చాను, చాలా గిల్టీగా ఫీల్ అవ్వడం, ఇలా చేసిండకూడదే అని చెప్పేసి ఉంటుంది చూడండి, అలాంటి ఫీలింగ్ అనేది చూపిస్తుంది. సో అందుకని ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి మీరు చేసిన హార్డ్ వర్క్ మొత్తం అంతా వీళ్ళు దానికి వచ్చిన రిజల్ట్ మొత్తం వీళ్ళు తీసుకున్నారు. ఈ పర్సన్ వీళ్ళు జస్ట్ కూర్చున్నారు, మీరు మొత్తం వర్క్ చేసి పెట్టారు వీళ్ళకు, అందుకని చెప్పేసి అనమాట అలా హెల్ప్ చేశారు. అయినప్పటికీ వీళ్ళు ఇలా చేశారని చెప్పేసి మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది 8 of Penticlesతో. కొంతమందికి వర్క్ విధంగా మీరు ఏదైనా హెల్ప్ చేసింటే ఈ పర్సన్కి ఇప్పుడు ఆ హెల్ప్ లేదు, ఇప్పుడు ఏదో లూజ్ అవుతున్నారు, సో కాబట్టి అది మిస్ అవుతున్నారు, హెల్ప్ చేసే వాళ్ళు ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎస్, ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ఎవరైనా అవనివ్వండి, ఈ ఒక్క పర్సన్ అయి ఉండొచ్చు, ఇది చాలామంది కూడా కనెక్ట్ అయిన ఛాన్సెస్ కూడా ఉంది. సో బట్ ఎవరైతే ఆలోచిస్తున్నారో మాత్రం చాలా చాలా గిల్టీ ఫీలింగ్లో అయితే డెఫినెట్లీ ఉన్నారు, వీళ్ళు చేసింది నార్మల్ అయితే కాదు. ఓకే, సో ఎస్, సైన్స్ ఏమైనా వస్తాయేమో చూస్తాను, ఒక 3 cards తీసుకుంటాను. షో మీ ద సైన్స్ ఆఫ్ దిస్ పర్సన్ యూనివర్స్. 5 of Cups, 10 of Cups, 1 more, 4 of Wands. సేమ్ సైన్సే వచ్చింది, కొత్తగా ఏం రాలేదు. ఆ సీజన్లో లేకపోతే ఆ సైన్స్ ఈ పర్సన్కి ఉండిండొచ్చు అనమాట. ఓకే, నేను ఏదైతే ఇక్కడ చెప్పానో.
సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రీడింగ్ హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అయితే కనుక ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాళ కెమెరా చాలా ఎక్కువ కదులుతుంది. ఓకే, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.